శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యే నమ. భక్తులరా, వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక, స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేశాం. 12వదైన శాంతి పర్వంలో కూడా 107 అధ్యాయాలు పూర్తి చేసి 108వ అధ్యాయంలోని 24వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 25వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. येन प्रीणाति पितरं तेन प्रीतः प्रजापतिः प्रीणाति मातरं येन पृथ्वी तेन पूजिता. తండ్రిని గనక సంతోష పెడితే ప్రజాపతి బ్రహ్మ ప్రీతుడు అవుతాడు. అలానే తల్లిని గనక ప్రీతి పొందిస్తే భూదేవిని పూజించినట్లే లెక్క. ఏన ప్రీణాచుపాధ్యాయం తేన స్యాద్ బ్రహ్మ పూజితం మాతృతః పితృతశ్చైవ తస్మాత్ పూజ్యతమో గురుః. ఇక ఉపాధ్యాయుడు అంటే గురువు గారు గనక ప్రీతి పొందితే సాక్షాత్తు ఆ నారాయణుడు పరమాత్మ ఆయన ప్రీతి పొందినట్టే. కాబట్టి తల్లి కన్నా తండ్రి కన్నా గురువే పూజ్యతముడు అని నా అభిప్రాయం అని భీష్ముడు ముందు శృతి వాక్యం చెప్పాడు. ఆయన వేదం ఏం చెప్పిందంటే తల్లి అందరికన్నా గొప్పది అని చెప్పింది. తల్లి తండ్రి గురువుల్లో తల్లే అధికురాలని చెప్పింది. కానీ నా అభిప్రాయం మాత్రము గురువు గారే గొప్ప అని భీష్ముల వారు చెప్తున్నారు. ఋషయశ్చ హి దేవాశ్చ ప్రియంతే పితృభిః సహ పూజ్యమానేషు గురుషు తస్మాత్ పూజ్యతమో గురుః. గురువులను గనక పూజిస్తే పితృదేవతలతో పాటు ఋషులు దేవతలు కూడా సంతోషిస్తారు. కాబట్టి గురువే పూజ్యతముడని నా అభిప్రాయం. కేన చిన్న చ వృత్తేన హ్యపజ్ఞేయో గురుర్భవేద్ నచ మాతా నచ పితా మన్యతే యాదృశో గురు. ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా గురువు గారిని అవమానించకూడదు. అలానే తల్లి తండ్రిని కూడా అవమానించకూడదు ఎటువంటి పరిస్థితి వచ్చినా సరే. నతేవ మానమర్హంతి నతేషాం దూషయేత్ కృతం గురుణామేవ సత్కారాం విదుర్దేవ మహర్షిభిః. వాళ్ళు ఏ పని చేసినా కూడా దూషించకూడదు తల్లిదండ్రులు గురువుల్ని. అలానే గురువులకి ఏ సత్కారం చేసినా అది మహర్షులు దేవతలకు సత్కారం చేసినట్లే లెక్క. ఉపాధ్యాయం పితర మాతరంచ ఏభిద్రుహ్యంతే మనసా కర్మణా వా తేషాం పాపం భ్రూణహత్యా విశిష్టం తస్మాన్నాన్యః పాపకృతస్తి లోకే. గురువు గారికి, తల్లికి, తండ్రికి మనసా కర్మణ ద్రోహం తలపెట్టిన వారి పాపం అది భ్రూణహత్య కన్నా గొప్ప పాపం. అతన్ని మించిన ప్రాణి మరొకడు లేడు. అతన్ని మించిన పాపి మరొకడు లేడు సుమా. భృతో వృద్ధో యో న బిభర్తి పుత్రః స్వయో నిజః పితరం అతరంచ
తద్వైవ పాపం భ్రూణహత్యా విశిష్టం తస్మాన్నాన్యః పాపకృతస్తి లోకే. ఔరసపుత్రుడై పుట్టి పెంచి పోషించి పెద్దవాడుగా చేయబడిన కొడుకు తండ్రిని తల్లిని పోషించి ఆదుకోకపోతే ఆ పాపం భ్రూణహత్య కన్నా కూడా విశిష్టమైంది, అంతకన్నా గొప్ప పాపం అది. అతనికన్నా పాపాత్ముడు లోకంలో మరొకడు లేడు లేడు లేడు. ఎన్నిసార్లు చెప్తున్నాడు ఇదే మాట చూసారా. ఔరసపుత్రుడు అంటే తన గర్భంలో జన్మించిన వాడనమాట. అటువంటి ఉరస్సు అంటే తనలో నుండి పుట్టినవాడు. అటువంటి వాడు తల్లిని తండ్రిని గనక పోషించి ఆదుకోకపోతే అది భ్రూణహత్య చేసినంత పాపం. భ్రూణహత్య అంటే తెలుసు కదా, కడుపులో ఉన్న బిడ్డను చంపేయడం భ్రూణహత్య. మిత్రద్రోహ కృతఘ్రస్య స్త్రీఘ్రస్య గురుఘాతినః చతుర్నామాం వయమేతేషాం నిష్కృతిన్నానుశుశ్రుమ. మిత్రద్రోహం చేసినవాడు, కృతఘ్నుడు, స్త్రీ హత్య చేసినవాడు, గురువుని చంపినవాడు. ఎన్ని చెప్పారు ఇక్కడ భీష్ముల వారు? 4. మిత్రద్రోహం చేసినవాడు, కృతఘ్నుడు అంటే చేసిన మేలు మరిచిపోయినవాడు, స్త్రీ హత్య ఆడవాళ్ళని చంపినవాడు, గురువును చంపినవాడు. వీళ్ళ 4 కూడాను వాళ్ళు ఎంత ప్రాయశ్చితం చేసుకున్నా దానికి విరుగుడు లేదు. అంటే దానికి ప్రాయశ్చితం వల్ల పోదు ఆ పాపం. ఎంత ప్రాయశ్చితం చేసుకున్నా, ఎన్నేళ్లు తపస్సు చేసినా, ఎంత దానాలు చేసినా, ఏం చేసినా కూడా ఆ పాపం పోదు ఈ 4కి. ఈయన మిత్రద్రోహం చేసినవాడు, తర్వాత చేసిన మేలును మరిచినవాడు, స్త్రీ హత్య చేసినవాడు, గురువుని చంపినవాడు. వీళ్ళకి ఏం చేసినా కూడా ఆ పాపం పోదు. ఏతత్ సర్వమనిర్దేశేనైవ ముక్తం యత్కర్తవ్యం పురుషేణేహ లోకే ఏతశ్రేయో నాణ్యదస్మాద్విశిష్టం సర్వాన్ ధర్మాన్ అనుసృత్యైతదుక్తం. మానవుడు ఈ లోకంలో ఏది ఆచరించాలో వివరంగా చెప్పాను. ఇది శ్రేయస్సును కలిగిస్తుంది. దీన్ని మించిన కర్తవ్యం వేరొకటి లేదు. సర్వధర్మాల్ని అనుసరించి వాటి సారంగానే నేను ఇది చెప్పానయ్యా ధర్మరాజా నీకు అంటున్నాడు భీష్ముడు. ఇది శ్రీ మహాభారతే శాంతి పర్వణి రాజధర్మానుశాసన పర్వణి మాతృపితృగురు మహత్సే అష్టాధికశతమోధ్యాయ. ఇది వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 108వ అధ్యాయం. రేపు మనం 109వ అధ్యాయాన్ని ప్రారంభం చేద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమీశ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.